కిడ్నీ స్టోన్స్, హైపర్ టెన్షన్, షుగర్ అయితే జెనెటిక్ రీజన్స్ కారణాలేమైతేనేం కిడ్నీ డిసీజెస్ బారిన పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కొంతకాలంగా ఈ సమస్యకి గురయ్యి లక్షణాలు బయటపడి ఈ సమస్య గురించి ఐడియా వచ్చేవాళ్ళు కొంతమందైతే అక్యూట్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ సమస్యకు గురయ్యే వాళ్ళని కూడా చూస్తుంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటూ ఉంటాయి? కిడ్నీ ఫెయిల్యూర్‌కి దశలెలా ఉంటుంటాయి? ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి? ఎప్పుడు డయాలిసిస్ తప్పనిసరి? ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి వేమగిరి ఆండ్రూస్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. నమస్తే. థ్యాంక్ యూ మాధవి గారు, మాధవి సిద్ధం గారు ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. ఈ సీకేడీ అనేది ఈ మధ్య బాగా అందరికి అవగాహన వస్తుందండి. అంటే కిడ్నీ డిసీజ్ అనగానే క్రానిక్‌గా డెవలప్ అవుతది అనేది ఒక అందరిలో ఉండే అంటే ఒక దాన్ని అలా అనుకుంటూ ఉంటారు. దీని గురించి మీరేమంటారు? సో కిడ్నీ డిసీజ్ 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్, ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీంట్లో డిఫరెన్స్ ఏంటి? క్రానిక్ డిసీజ్ అట్లీస్ట్ 3 మంత్స్ నుంచి ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్‌ని మేము క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అండ్ 3 మంత్స్ కంటే తక్కువ ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్‌ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్యూట్ కిడ్నీ డిసీజ్ బై డెఫినిషన్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే క్రియాటినిన్ ఎక్కువ ఉంటే కూడా, కిడ్నీ ఫెయిలియర్ స్టేజ్‌కి వస్తే కూడా, యూరిన్ లేకుండా ఉంటే కూడా ఒకవేళ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే అక్యూట్ కిడ్నీ ఇంజరీ కంప్లీట్లీ రికవర్ అవ్వచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ బై డెఫినిషన్ రికవర్ అవ్వదు. సో ఎంత చేసినా కూడా ఆ క్రియాటినిన్ కిడ్నీ డిస్ఫంక్షన్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఫైనలీ మేము అంటాం ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్, దట్ మీన్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ డయాలిసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్. సో ఈ రెండిట్లో డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ సీకేడీకి క్రానిక్‌గా డెవలప్ అయ్యే కిడ్నీ డిసీజ్‌కి, అక్యూట్‌గా డెవలప్ అయ్యే డిసీజ్‌కి రీజన్స్ ఏంటంటారు? క్రానిక్ కిడ్నీ డిసీజ్ రీజన్స్ మోస్ట్ కామన్లీ మన దేశంలో అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో డయాబెటీస్, ఫాలోడ్ బై బ్లడ్ ప్రెషర్, ఇన్ఫెక్షన్స్, స్టోన్స్, అన్నెసెసరీ మెడికేషన్స్ అండ్ కొన్ని జెనెటిక్ డిసీజెస్. ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కారణాలు. అక్యూట్ కిడ్నీ డిసీజ్ కారణాలు డీహైడ్రేషన్, లేకపోతే వామిటింగ్ ఎక్కువైతే, ఇన్ఫెక్షన్స్, స్టోన్స్, బ్లడ్ ప్రెషర్ అంత కామన్గా ఉండదు. బట్ సడన్గా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీస్ అయితే కూడా అక్యూట్ కిడ్నీ డిసీజ్ రావచ్చు. అండ్ యూరినరీ ట్రాక్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, స్టోన్స్ లేకపోతే బ్లడ్ క్లాట్స్ లేకపోతే చీమ్ ఏమైనా ఉంటే కిడ్నీ డిసీజ్ అక్యూట్గా డెవలప్ అయ్యే కారణాలు ఉన్నాయి. ఓకే. అంటే సమ్మర్‌లో కొంతవరకు అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఎక్కువగా చూస్తుంటారా? డెఫినెట్లీ యెస్. క్యూంకి సమ్మర్లో మేము నీళ్ళు తక్కువ తాగుతాం, బయటికి వెళ్తే చెమట ఎక్కువై డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బయట తింటే లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అన్నిటితోటి ప్లస్ సమ్మర్ బయటికి వెళ్తే కొంచెం నొప్పులు గిప్పులు ఉంటే మేము పెయిన్ కిల్లర్స్ వాడతాం. పెయిన్ కిల్లర్స్ తోటి కూడా కిడ్నీ డిసీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ వాడితే కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్యూట్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురైతే అది చాలా వరకు రివర్సిబుల్ అనే చెప్పుకోవచ్చు. 95% ఆఫ్ అక్యూట్ కిడ్నీ డిసీజెస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5% రివర్స్ అవ్వవు. బట్ 95% ఇస్ అ బిగ్ నంబర్. మేము ప్రయత్నం చేయాలి రివర్స్ చేయడానికి. ఎర్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే రివర్సల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే అక్యూట్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు? అక్యూట్ సిమ్టమ్స్ 1 యూరిన్ అవుట్‌పుట్ మూత్రం తక్కువ అవుతుంది. సెకండ్ కాళ్ళు వాపులు రావచ్చు, ఆయాసం ఉండొచ్చు, వాంతులు రావచ్చు. ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజెస్‌లో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సేమ్ సిమ్టమ్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో కూడా వస్తాయి, కానీ లేట్ స్టేజ్‌లో వస్తాయి. అప్పటి వరకు ఆల్రెడీ డిలే అయిపోయింది. సో ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్, ఫేస్ స్వెల్లింగ్, కాళ్ళు వాపులు, ఆయాసం రావడం, యూరిన్ తక్కువ అవడము, వాంతులు, ఎక్కువ నిద్ర రావడము, ఈ అన్ని సిమ్టమ్స్ ఆఫ్ బోత్ అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. కానీ అక్యూట్ కిడ్నీ డిసీజ్‌లో ఎర్లీ స్టేజెస్‌లో వస్తాయి. అంటే ఎవరైనా ఎండకి బాగా తిరిగి వచ్చినా, లేకపోతే వాటర్ తక్కువ తీసుకున్నా, వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు. డెఫినెట్లీ. ఒక్కొక్కసారి అక్యూట్ కిడ్నీ డిసీజ్‌కి డయాలిసిస్ కూడా సజెస్ట్ చేస్తారు కదండీ! అప్పుడు చాలా భయపడతారు. ఇంక ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతదా అని. దీని గురించి ఏమంటారు? అది తప్పు ఆలోచన. చాలామంది నా దగ్గర కూడా పేషెంట్స్ వస్తారు అక్యూట్ కిడ్నీ డిసీజ్ తోటి, క్రియాటిన్ ఎక్కువ ఉంటుంది. మేము చెప్తాం వీ నీడ్ టు డూ డయాలిసిస్. అప్పుడు వాళ్ళు భయపడతారు. సార్ ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ చేస్తే ఇది జీవితం అంతా కంటిన్యూ చేయాలా లేదా? ఆ భయంతోటి వాళ్ళు ఒప్పుకోరు కొంతమంది. బట్ దట్స్ నాట్ కరెక్ట్. బికాజ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్‌లో కూడా టెంపరరీ డయాలిసిస్ చేస్తే, ఆ క్రైసిస్ సిట్యుయేషన్ రిజాల్వ్ చేస్తే తర్వాత వాళ్ళు రికవర్ అయినాక డయాలిసిస్ ఆపొచ్చు. సో డయాలిసిస్ చేయాలని అర్థం కాదు, కంటిన్యూస్‌గా డయాలిసిస్ చేయాలి. డయాలిసిస్ నెసెసరీలీ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. అక్యూట్ కిడ్నీ డిసీజ్‌లో ఇట్ ఈస్ అ టెంపరరీ డయాలిసిస్. అండ్ ఎంత టైం? యూజువల్లీ 1 to 6 వీక్స్. 1 to 6 వీక్స్ తర్వాత స్టాటిస్టికలీ
కిడ్నీ ఇంప్రూవ్ అవుతుంది, డయాలిసిస్ ఆపొచ్చు. ఈ సీకేడీ విచ్ ఈస్ వెరీ కామన్ ఇన్ అవర్ పాపులేషన్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే దానికి మీరు రీజన్స్ చెప్పారు. కిడ్నీ స్టోన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, షుగర్ గానీ, జెనెటిక్ రీజన్స్ కానీ. అంటే ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తాయా? మోస్ట్‌లీ స్టోన్స్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఒక కారణం. సో, ఈ 2 కనెక్షన్స్ ఉంటాయి. స్టోన్ బ్లాకేజ్ తోటి కిడ్నీ డిసీజ్ క్రియేట్ చేయొచ్చు. స్టోన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ డిసీజ్ రావచ్చు. బట్ ఎనీ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా బాడీలో అక్యూట్ కిడ్నీ డిసీజ్ రావచ్చు. కామన్ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్, గట్ ఇన్ఫెక్షన్, లూజ్ మోషన్స్ లాంటివి అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ 3 ఇన్ఫెక్షన్స్ మన దేశంలో ఎక్కడైనా కామన్ ఇన్ఫెక్షన్స్. ఈ కామన్ ఇన్ఫెక్షన్స్ తోటి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అక్యూట్ రావచ్చు, క్రానిక్ కూడా రావచ్చు. సో, ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ కాజ్ ఎనీ కిడ్నీ ప్రాబ్లమ్. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతదంటారా? ఒకవేళ స్టోన్స్ ఉండి మేమేమి సొల్యూషన్ చేయకుండా ఉంటే ఆ స్టోన్స్ ఉంచేస్తే అక్కడ ఆ కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ యూజువలీ స్టోన్స్ ఒక సైడ్ ఉంటాయి. ఇట్స్ అన్‌కామన్‌కి 2 పక్కల స్టోన్స్ ఉంటాయి. సో, ఒక పక్క స్టోన్ ఉంటే అండ్ అది ట్రీట్ చేయకుండా ఉంటే ఆ ఉన్న కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకో కిడ్నీ తోటి మేనేజ్ చేయగలుగుతారు. బట్ దాని మీద ప్రెషర్ పడుతుంది. అండ్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ కిడ్నీ కూడా చెడిపోతుంది. యూజువల్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ అక్యూట్ అయినా, సీకేడీ అయినా, క్రానిక్ అయినా కూడా బోత్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయా? యెస్. బికాజ్ ఒక కిడ్నీ ఎఫెక్ట్ అయితే ఇంకో కిడ్నీ కాంపెన్సేట్ చేసి మేనేజ్ చేయగలుగుతారు. సో, క్రియాటిన్ నార్మల్ ఉంటుంది. ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ చాలామంది ఒక కిడ్నీ తోటి పుడతారు. హ్మ్. దే ఆర్ బోర్న్ విత్ 1 కిడ్నీ అండ్ ఏదో తర్వాత టెస్ట్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు బయటపడుతుంది ఒక కిడ్నీ ఉంది. వన్ ఎగ్జాంపుల్ ఇస్ అంజు బాబీ జార్జ్. షీ ఈస్ దట్ లాంగ్ జంపర్. హ్మ్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో షీ గాట్ గోల్డ్ మెడల్ యాస్ ఎ లాంగ్ జంపర్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ మన ఇండియన్ ఛాంపియన్‌షిప్స్ కాదు. సో, తనకి ఛాంపియన్‌షిప్స్ గెలిచినాక ఏదో స్కాన్ చేసారు అల్ట్రాసౌండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్కాన్ చేసి ఒక కిడ్నీ ఉంది. ఆ ఉన్న కిడ్నీ డెవలప్ అవుతుంది. అండ్ ఒకవేళ మన దగ్గర 2 కిడ్నీస్ ఉన్నాయి. సో, 50%, 50% ఒక కిడ్నీ తీసేస్తే 50% ఉండాలి. బట్ ఈ ఉన్న కిడ్నీ డెవలప్ అయ్యి 80% ఫంక్షన్ తీసుకోగలుగుతది. సో, ద క్రియాటిన్ విల్ బి నార్మల్. సో, వెన్ యూ టాక్ ఆఫ్ కిడ్నీ వెదర్ ఇట్స్ ఏకేఐ, అక్యూట్ ఆర్ క్రానిక్ 2 కిడ్నీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఒక కిడ్నీ అయితే యూ కెన్ స్టిల్ మేనేజ్ విత్ హ్మ్. నార్మల్ క్రియాటిన్. హైపర్‌టెన్షన్, షుగరు ఈ 2 ఈక్వల్లీ డేంజరస్ టు కిడ్నీ అంటారా? యాక్చువల్లీ డయాబెటీస్ ఎలాగన్నా ఈజ్ మోర్ కామన్. 30-40% ఆఫ్ డయాబెటిక్స్ కిడ్నీ డిసీజ్ వస్తది వాళ్ళకి. హైపర్‌టెన్షన్ అరౌండ్ 20-30%. బట్ హైపర్‌టెన్షన్ నంబర్స్ ఎక్కువున్నాయి. దేర్ ఆర్ మోర్ హైపర్‌టెన్సివ్స్ దెన్ డయాబెటిక్స్ కదా ఇన్ ద వరల్డ్. సో, అందుకనే 2 ఆర్ ఈక్వల్లీ డేంజరస్. అండ్ 2 కనెక్టెడ్ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉంది. సో, డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ బోత్ వెరీ డేంజరస్ ఫర్ కిడ్నీ. దే బోత్ గో గో దే టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. యెస్. పిల్లల్లో కూడా ఎప్పుడైనా చూస్తుంటారండి కిడ్నీ ఫెయిల్యూర్స్? డెఫినెట్లీ పిల్లలకి కూడా ఉంటది కిడ్నీ ప్రాబ్లమ్స్. వాళ్ళకి మెయిన్‌లీ జెనెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంటది. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంత కామన్ కాదు. సో, పిల్లల్లో జెనెటిక్ డిసీజెస్ ఈజ్ మోర్ కామన్. ప్లస్ అన్నెసెసరీ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ అట్లాంటివి పిల్లలు తీసుకుంటే వాళ్ళకొచ్చే కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళు కాజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ పిల్లలకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి కూడా రావచ్చు. ఈ సీకేడీని గుర్తించడం చాలా డిలే అవుతూ ఉంటది అంటుంటారు. ఎందుకని సింప్టమ్స్ అంత తొందరగా బయటపడవంటారా? సీకేడీలో 5 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో క్రియాటిన్ 1 ఉంటుంది. నార్మల్ ఉంటుంది. బట్ స్టిల్ సీకేడీ చెప్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటిన్ నార్మల్ ఉంటే గాని ఒక స్టోన్ ఉంటే అంటే వాళ్ళు రిస్క్ ఉంటది. వాళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో, వాళ్ళు స్టేజ్ 1 కింద లెక్క. స్టేజ్ 2 అంటే క్రియాటినిన్ 2. స్టేజ్ 3 క్రియాటినిన్ 3. నేను సింపుల్ మెథడాలజీ చెప్తున్నాను. ఇట్స్ మోర్ కాంప్లెక్స్ బట్ జనరల్ పబ్లిక్‌కి ఇది తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. స్టేజ్ 4 ఇస్ క్రియాటినిన్ 4. స్టేజ్ 5 ఇస్ క్రియాటినిన్ 5. సో, స్టేజ్ 3 ఆర్ 4 తర్వాతే సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో, క్రియాటినిన్ 3 ఆర్ 4 దాటినాకే ఈ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సింప్టమ్స్ అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మొఖం వాపు, కాలు వాపులు, ఆయాసము, యూరిన్ తక్కువడము. సో, దట్స్ ద ప్రాబ్లమ్. సింప్టమ్స్ ఏముండవు. టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. అండ్ మామూలుగా మేము టెస్ట్ చేయము. అందరూ షుగర్ టెస్ట్ చేస్తారు, బీపీ టెస్ట్ చేస్తారు. కానీ ఎవరు డైరెక్ట్ ఎళ్లి నా క్రియాటిన్ చెక్ చేయండి ఒకసారి. అది ఎవరు చేయరు కదా! సో, ఈ అండర్‌స్టాండింగ్ అండ్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వాలి జనరల్ పబ్లిక్‌కి. అలాంగ్ విత్ బ్లడ్ షుగర్ అండ్ బీపీ ఒక యూరిన్ టెస్ట్ అండ్ క్రియాటిన్ టెస్ట్ అందరూ చేయాలి. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఈ టెస్ట్ చేయాలి.
క్రియాటినిన్ లెవెల్స్ ఆ రేంజ్ బిలో 1 ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్ అంటారా? ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్ లేదని చెప్పుకోవచ్చా? సో, నార్మల్ రేంజ్ ఇస్ 0.5-1.3 ఇది ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ ఉంటుంది. సో, మన ల్యాబ్‌లో మన హాస్పిటల్‌లో 0.5-1.3 ఫర్ మేల్స్ అండ్ ఫర్ ఫీమేల్స్ అప్ టు 1. సో, జనరల్లీ 1.3 మేల్స్‌కి 1.3 కంటే తక్కువ ఉంటే ఇట్స్ ఓకే. నార్మల్. ఫీమేల్స్‌కి 1 కంటే తక్కువ ఉంటే క్రియాటిన్ ఈజ్ నార్మల్. గానీ అప్పుడప్పుడు క్రియాటిన్ నార్మల్ ఉంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ 'అంజు బాబీ' మళ్ళీ ఎగ్జాంపుల్ పెడుతున్నా. తన క్రియాటిన్ నార్మల్ ఉండింది. బట్ షీ హాడ్ 1 కిడ్నీ ఓన్లీ. సో, షీ ఈజ్ అట్ రిస్క్. తనకి రిస్క్ ఉన్నది కిడ్నీ ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో వచ్చే వరకు. సో, ఇలాంటి పేషెంట్స్‌ని ఐడెంటిఫై చేయాలంటే యూరిన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్. సో, అల్ట్రాసౌండ్‌లో ఒకవేళ స్టోన్స్ ఉంటే, క్రియాటిన్ నార్మల్ ఉంటే వాళ్ళు నార్మల్ కాదు. కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉండొచ్చు. బట్ వాళ్ళకి రిస్క్ ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే రిస్క్ ఉంటుంది. లేకపోతే యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువ వెళ్తే గానీ క్రియాటిన్ నార్మల్ ఉంటే వాళ్ళకి కూడా రిస్క్ ఉంది ఫ్యూచర్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి. సో, ద హోల్ పాయింట్ ఆఫ్ ఈ క్లాసిఫికేషన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాపులేషన్ అట్ రిస్క్. సో, నార్మల్ క్రియాటిన్ ఉన్న వోళ్ళకి కూడా ఏదో బ్యాక్‌గ్రౌండ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇప్పటి నుంచే మేము ట్రీట్ చేసి సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్. హైపర్‌టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంది. అండ్ కిడ్నీ సమస్యల వల్ల కూడా హైపర్‌టెన్షన్ బయటపడే రిస్క్ యెస్. ఉంటుంది. దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. బికాజ్ ఇప్పుడు చికెన్ అండ్ ఎగ్ సినారియో వచ్చిందిక్కడ. ఏది ఫస్ట్ వచ్చింది? బ్లడ్ ప్రెషర్ ఫస్ట్ వచ్చిందా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ ఫస్ట్ వచ్చిందా? అది ఎవరు చెప్పలేరు. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ రావచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. సో, అది విషియస్ సైకిల్ అయిపోతుంది. సో, బ్లడ్ ప్రెషర్ తోటి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే, కిడ్నీ ప్రాబ్లమ్ తోటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతాయి. మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్ ఎక్కువవుతా ఉంటది. అండ్ రిసర్చ్ లో తెలిసింది మాకు దట్ కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కిడ్నీ నుంచి వస్తది. హార్ట్ నుంచి రాదు. ఓకే. కిడ్నీ ఈజ్ ద కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే ఏదో తేడా ఉంటది కిడ్నీలో. దాంట్లో యూరిన్‌లో సాల్ట్ ఎక్కువ వెళ్తది. సో, సాల్ట్ రిటెన్షన్ ఉంటుంది. సాల్ట్ బాడీలో ఉంటే వాటర్ రిటెన్షన్ అవుతుంది. అండ్ కిడ్నీ బీపీ ఎక్కువవుతుంది. హార్ట్ ఈజ్ ద విక్టిమ్. సో, బీపీ కిడ్నీ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది. సో, దిస్ ఇస్ ద వే. అందుకని మోస్ట్ పీపుల్ అనుకుంటారు ద హార్ట్ ఈస్ ద కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. బట్ నో. హార్ట్ ఈస్ అ విక్టిమ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. కిడ్నీ ఈస్ ద కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అంటే ఇక బీపీ ఉంది అంటేనే వాళ్ళు కిడ్నీ గురించి కేర్‌ఫుల్‌గా ఉండాలి. డెఫినెట్లీ యెస్. హ్మ్. అందుకని కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ గాని, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇయన్నీ బాగా ఒక ఇదిలాగా ఉంటాయి గదండీ! అగైన్ యూర్ బ్రింగింగ్ ఔట్ సమ్ రియల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. అది మన మెడికల్ ఫ్రెటర్నిటీలోనే తెలుసు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కార్డియో రీనల్ సిండ్రోమ్. అదుంది. మీరు చెప్పినట్టు కిడ్నీ, హార్ట్ సంబంధం ఉంది. కార్డియో రీనల్ సిండ్రోమ్ అంటారు దీన్ని. సో, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాగ కార్డియో రీనల్ సిండ్రోమ్స్‌లో 5 వెరైటీస్ ఉన్నాయి. సో, ఆఫ్ విచ్ హార్ట్, కిడ్నీ 4 ఉన్నాయి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ జనరల్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంటే మీకు 2 కిడ్నీ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్లడ్ ప్రెషర్ ఉంటే కిడ్నీ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, దట్స్ ద ఫిఫ్త్ కేటగరీ ఆఫ్ దిస్ కార్డియో రీనల్ సిండ్రోమ్. ఇంకా 4 కేటగరీస్ ఉన్నాయి. దేర్ బోత్ రిలేటెడ్. ద హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ వెరీ క్లోజ్‌లీ కనెక్టెడ్. అయితే థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లోనే బయటపడుతూ ఉంటాయన్నారు. ముందు ఎలాంటి సింప్టమ్స్ ఉండవా? వాళ్ళకి కొంచెం రెస్ట్‌లెస్‌నెస్ లేకపోతే ఫెటిగ్ ఏదో ఒకటి ఉంటే కూడా జనరల్ సింప్టమ్ అనుకోవడానికి ఛాన్స్ ఉందా? దట్స్ ద ప్రాబ్లమ్ మాధవి గారు. దిస్ కిడ్నీ డిసీజ్ ఈస్ వెరీ క్వైట్. దొంగలాగా వస్తది. నోబడీ నోస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. వెరీ లో. ఆ సింప్టమ్స్ కూడా చాలా సటిల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ కొంచెం ఎక్కువొస్తది ఆర్ తక్కువొస్తది. మామూలుగా మేము మెజర్ చేయం కదా! ఎంత యూరిన్ పాస్ చేస్తామో. జనరల్లీ ఎంత వాటర్ తాగితే మేము అంత యూరిన్ రావాలి. అది ఎవరు మెజర్ చేస్తారు? మామూలుగా రొటీన్ లైఫ్‌లో చేయము. బట్ కొంచెం తక్కువుంటే లేకపోతే కొంచెం నార్మల్ కంటే ఎక్కువుంటే దెన్ ఒక సటిల్ సింప్టమ్. కొంచెం ఫటీగ్, బాడీ ఏక్ అందరికి ఉంటది కదా! మాకు కూడా అప్పుడప్పుడు మేము అనుకుంటాం, అరే! ఐయామ్ ఫటీగ్డ్, ఐయామ్ టైర్డ్, సరిగ్గా పడుకోలేదు, ఐ హాడ్ ఎ లేట్ నైట్, ఐ హాడ్ లాట్ ఆఫ్ వర్క్, ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంది. సో, కిడ్నీ గురించి ఎవరు ఆలోచించరు. సో, ఈ సటిల్ సింప్టమ్స్ అయితే ఉంటాయి. బట్ వి కాంట్ లివ్ లైఫ్ లైక్ థట్ కదా! ప్రతిసారి ఫటీగ్ అయితే నాకు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. ఐయామ్ ఫీలింగ్ టైర్డ్, ఓహ్! దేర్ ఈస్ ఎ కిడ్నీ ప్రాబ్లమ్. సో, ద బెస్ట్ మెథడ్ నేను చెప్పినట్టు ఈస్ టు డూ ఎ క్రియాటినిన్. ఒక్కసారి. అది నార్మల్ ఉంటే దెన్ యూ కెన్ రిలాక్స్. అండ్ మా రికమెండేషన్ ఏంటి? బిలో ద ఏజ్ ఆఫ్ 20 1 టైమ్ క్రియాటినిన్, ఫుల్ రొటీన్ యూరిన్, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్ అండ్ బ్లడ్ ప్రెషర్ చెక్. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 ఎవ్రీ 3-4 ఇయర్స్ ఈ క్రియాటినిన్ చెక్ చేయండి. బిట్వీన్ 40-50
ఎవ్రీ 2-3 years, 50-60 ఇయర్లీ చెక్ చేయండి. దట్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్, నార్మల్ క్రియాటినిన్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ మానిటరింగ్. ఎలాగ షుగర్, బీపీ ఎలాగ చెక్ చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో క్రియాటిన్ చెక్ చేయడం. అల్ట్రాసౌండ్‌లో కిడ్నీ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? Yeah. సైజ్ చిన్నగా అవ్వడం కూడా I was waiting for that question. So, acute kidney disease or chronic kidney disease లో నేను ఆల్రెడీ చెప్పాను హౌ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ చేయడానికి. ఇది ఎలా తెలుసుకుంటాం మేము? 1 అక్యూట్ కిడ్నీ డిజీజ్లో ఈ రెండిట్లో పాత క్రియాటినిన్ చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 months క్రితం మీ క్రియాటినిన్ 1 ఉంది, ఇప్పుడు 5 అయిపోయింది, దట్ ఈస్ అక్యూట్. 3 months క్రితం మీ క్రియాటినిన్ 2 ఉంది, ఇప్పుడు 3 అయింది, ఇట్స్ లైక్లీ టు బి క్రానిక్. సో దట్ ఈస్ 1 మెథడ్. చాలా మందికి ఆ ఫెసిలిటీ ఉండదు, బికాజ్ ఎవరికి క్రియాటిన్ చెక్ చేసిన అవకాశం అవ్వలేదు. సెకండ్ థింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్. అక్యూట్ కిడ్నీ డిజీజ్లో అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజ్ నార్మల్ ఉంటుంది. నార్మల్ ఈజ్ 9 to 11 centimeters. దట్స్ నార్మల్ సైజ్ ఆఫ్ కిడ్నీ ఫర్ అడల్ట్. సో 9 కంటే తక్కువ ఉంటే దిస్ ఈజ్ లైక్లీ టు బి క్రానిక్ కిడ్నీ డిజీజ్. 9 to 11 ఉంటే ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ స్లోగా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. ఎస్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అన్ని రూల్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వన్ ఎక్సెప్షన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ డయాబెటీస్. డయాబెటిక్ కిడ్నీ డిజీజ్లో ఈవెన్ దో ఇట్ ఇస్ క్రానిక్, కిడ్నీ సైజ్ చిన్నగా అవ్వదు. ఓకే. సో అండ్ దట్స్ వెరీ కామన్. సో అందుకని యూ నీడ్ టు డూ ఆల్ దీస్ టెస్ట్. సో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ తెలుసుకోవాలంటే 1 ఈజ్ అల్ట్రాసౌండ్, కిడ్నీ సైజ్ విల్ బి నార్మల్, యూరిన్ టెస్ట్ చేయవచ్చు. యూరిన్ టెస్ట్లో ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ ఉంటే దెన్ ఇట్స్ లైక్లీ టు బి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్. సో దేర్ ఆర్ అదర్ థింగ్స్. బోత్ ది కిడ్నీస్ సేమ్ సైజులోనే ఉంటాయి? No, actually right side will be about 1 to 2 centimeters smaller than left side. మామూలుగా నైట్ టైం యూరినేషన్ అనేది కూడా ఒక ఇండికేషన్ అంటారు, అది నిజమా అండి? అగైన్ సటిల్ థింగ్, బికాజ్ ఒకవేళ మీరు నైట్ టైం పడుకున్న ముందు చాలా వాటర్ తాగితే డెఫినెట్లీ నైట్ టైం యూరిన్ వస్తుంది. ఇంకోటి ఒక ఏజ్ దాటినాక ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నైట్ టైం యూరినేషన్ ఎక్కువ అవుతాయి. సో ఇట్స్ నాట్ ఎక్కువ నైట్ టైం ఎక్కువ యూరినేషన్ అయితే డెఫినెట్లీ కిడ్నీ డిజీజ్ అని అలాగ చెప్పలేము. బట్ ఎస్, మీరు చెప్పినట్టు దట్ ఈస్ వన్ సటిల్ సైన్. అండ్ యూరిన్ కూడా బాగా ఫార్తీగా అట్లా ఉంటే కొంచెం ఒక రిస్క్ అంటారు కదా? యూరిన్ ఫార్తీ నురుగులాగా ఉంటే ప్రోటీన్ వెళ్తుంది మోస్ట్లీ. సో అది ఎలాగన్నా మాకు తెలుసు దట్స్ అ రిస్క్. సో ఫ్రాతీ యూరిన్ అంటే నురుగులాగా ఉన్న యూరిన్, సర్ఫ్ నీళ్ళ యూరిన్ ఉంటే దిస్ ఛాన్స్ ఆఫ్ ప్రోటీన్ యూరియా. అప్పుడు ప్రోటీన్ టెస్ట్, రొటీన్ యూరిన్లో ప్రోటీన్ టెస్ట్ వచ్చేస్తుంది. దాంట్లో ప్రోటీన్ ఎక్కువైతే దెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇస్ బయాప్సీ, కిడ్నీ బయాప్సీ. 1 and above ఉందనుకోండి క్రియాటినిన్, వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా? డెఫినెట్లీ, బికాజ్ దానికంటే ఎక్కువ వెళ్ళకూడదు కదా. సో వన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ నార్మల్, అంటే మీన్ ల్యాబ్లో నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ అయితే యూ షుడ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద రీజన్ అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ట్రీట్మెంట్ అంటే మెయిన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో షుగర్, బీపీ కంట్రోల్ చేయడం, వెయిట్ కంట్రోల్ చేయడం, డయట్ కంట్రోల్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం. దీస్ ఆర్ ద మెథడ్స్ వి యూజ్. ఎర్లీ కిడ్నీ డిజీజ్కి ఈ మెథడ్స్ ఉన్నాయి కంట్రోల్ చేయడానికి. కూడా బాగా తగ్గించమంటారు. అది అందరూ, నాట్ ఓన్లీ దోస్ విత్ కిడ్నీ డిజీజ్, మీరు నేను అందరూ సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. మన ఇండియన్ డయట్లో మేము చాలా ఎక్కువ సాల్ట్ తీసుకుంటాం. ఇట్స్ అన్నెసెసరీ. మామూలుగా మన ఇండియన్ డయట్లో 10 to 15 grams ఆఫ్ సాల్ట్ తీసుకుంటాం పర్ డే. వీ షుడ్ ఆల్ కట్ ఇట్ డౌన్ టు 6 to 10. అడ్వాంటేజెస్ ఏంటి? వెయిట్ తగ్గుతుంది. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే వాటర్ రిటెన్షన్ అవుతుంది, వెయిట్ పెరుగుతుంది. సెకండరీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. థర్డ్, సాల్ట్ తక్కువ చేస్తే చాలా వేరే జబ్బులు కూడా మేము కంట్రోల్ చేయవచ్చు, సప్రెస్ చేయవచ్చు. బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిజీజ్, స్ట్రోక్స్, కొన్ని క్యాన్సర్స్. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయి. సో వీ టు బి వెరీ కేర్ఫుల్ విత్ సాల్ట్ ఇంటేక్. వీ అన్నెసెసరీలీ టేక్ టూ మచ్ సాల్ట్. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు వాటర్ ఇంటేక్ గురించి పర్టికులర్గా ఉంటారు, అండ్ డైట్ కూడా చేంజెస్ జరుగుతుంటాయి కదండి, అవి ఎలాంటివి అంటారు? సో వాటర్ ఇంటేక్, చాలామంది అనుకుంటారు కిడ్నీని ప్రొటెక్ట్ చేయాలంటే వాటర్ తాగేసేయాలి, ఒక 10 liters, 8 liters, 6 liters తాగాలి. అది తప్పు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీ మీద లోడ్, అది బయటికి రావాలి కదా కిడ్నీ నుంచి, కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బీ సెన్సిబుల్. మన బాడీ చెప్తుంది మాకు ఎంత వాటర్ కావాలో. వాటర్ డిహైడ్రేషన్ అయితే దాహం వేస్తుంది, వీల్ డ్రింక్. సో అనవసరంగా జస్ట్ అన్నెసెసరీలీ తాగడం మంచి పద్ధతి కాదు. జనరలీ 2 to 3 liters per day ఇస్ ద రికమెండేషన్. ఒకవేళ ఎక్కువ బయట పని చేస్తే లేకపోతే చెమట ఎక్కువ వస్తే మేబీ 1/2 liter ఎక్స్ట్రా, సో 3.5 వరకు వెళ్ళొచ్చు. బట్ జనరలీ 2 to 3 liters ఇది రికమెండెడ్ ఫ్లూయిడ్ ఇంటేక్. కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ యూరిన్ తక్కువైతే వాటర్ తక్కువ తాగాలి, లేకపోతే వాపులు ఉంటే వాటర్ తక్కువ తాగాలి. ఒకవేళ యూరిన్ నార్మల్గా ఉంటే, క్వాంటిటీ నార్మల్ ఉంటే, వాపులు లేవంటే వాళ్ళు కూడా 2 to 3 liters వరకు తాగొచ్చు. సో ఇట్స్ నాట్ ఫిక్స్డ్ లైక్ దట్. అది పేషెంట్ టు పేషెంట్ మీద డిపెండ్ అవుతుంది.
డైట్ కూడా ప్రోటీన్ అవి తగ్గించమంటారు సో సార్. డయట్‌లో జనరల్లీ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌కి మేము చెప్తాం వెజ్ ప్రోటీన్ తీసుకోండి. సాధారణంగా ఏమవుతుంది అందరూ అన్ని ప్రోటీన్ స్టాప్ చేసేయండి అని చెప్తారు. స్టాప్ చికెన్, స్టాప్ ఫిష్, స్టాప్ ఎగ్, స్టాప్ దాల్, స్టాప్ పన్నీర్ అని చెప్తారు. దట్స్ రాంగ్. ఏ కిడ్నీ డిసీజ్ అయినా కూడా వెజ్ ప్రోటీన్ సేఫ్ ఉంటుంది. వెజ్ ప్రోటీన్ అంటే పల్సెస్, దాల్స్, పనీర్, పాలు, పెరుగు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎగ్ యెల్లో కొంచెం తగ్గించాలి. మిగతా నాన్ వెజ్ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి. సో చికెన్, మటన్, ఫిష్ అవాయిడ్ చేయాలి. ప్లస్ సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలి. ఆల్కహాల్ స్మోకింగ్ మానేయాలి. ఆయిల్ తక్కువ చేయాలి. బట్ ఇవన్నీ కాంప్లికేటెడ్ కాదు. ఇవన్నీ అందరికీ అప్లై చేస్తుంది. అవును. జనరల్ హెల్త్ కోసం ఎలాగైనా మంచిది. సో కిడ్నీ పేషెంట్‌కి అంత స్పెషల్ డైట్స్ ఉండవు. మెయిన్ థింగ్ ఈజ్ యానిమల్ ప్రోటీన్ తగ్గించమంటాం. అండ్ ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ వద్దంటాం. ఓకే. ఈ జిమ్‌లో అబ్బాయిలు తీసుకుంటా ఉంటారు కదా! ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ అవి డేంజరస్. బికాజ్ దాంట్లో క్రియాటిన్ ఉంటది. మన బాడీలో క్రియాటిన్ గెట్స్ కన్వర్టెడ్ టు క్రియాటినిన్. సో ఎక్కువ క్రియాటిన్ తీసుకుంటే క్రియాటిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకవేళ ఆల్రెడీ మీకు ఏదో బ్యాక్‌గ్రౌండ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి సాల్ట్ ఉంటది. మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ షెల్ఫ్ నుంచి ఉన్న వస్తువు ప్రిజర్వేటివ్ ఇస్ సాల్ట్. ఎనీవేర్. సో వాళ్ళు రాయరు లేబుల్‌లో రాయరు సాల్ట్ ఉంది. బట్ సాల్ట్ ఇస్ అ ప్రిజర్వేటివ్, యూనివర్సల్ ప్రిజర్వేటివ్. సో సాల్ట్ లోడ్ ఎక్కువ అవుతుంది. క్రియాటిన్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో ప్రోటీన్ సప్లిమెంట్స్ కంట్రోల్ చేయాలి. ఓకేనండి. డాక్టర్ రవి వేమగిరి ఆండ్రూస్ గారు, అసలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి? ఏ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? అసలు ఈ సమస్యలను ముందుగానే గుర్తించాలంటే ఎవరు ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది? అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో లైఫ్ స్టైల్ చేంజెస్‌తో పాటు మెడిసిన్స్ ఎప్పుడు వాడాల్సి ఉంటుంది? అంటే డైటరీ చేంజెస్ గురించి వివరంగా తెలియజేసినందుకు థాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవి సిద్ధం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్. ఐ హోప్ దిస్ వాస్ యూస్‌ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.